అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చందవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆర్సెలర్ మిట్టల్ నిస్సాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వివరాలను కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వైసీపీ, టీడీపీ, జనసేన, సిపిఎం ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు వారి వారి అభిప్రాయాలను కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. అధిక శాతం ప్రజలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటును సభాముఖంగా సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. నిర్వాసితుల్లో కొందరికి పూర్తి స్థాయి పరిహారం అందలేదని కొందరు ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు, నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజీ, ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని పలువురు స్థానికులు కోరారు. పర్యావరణం పరిరక్షణకు నిబంధనలు ఏర్పాటు చేస్తామని, కంపెనీ విడుదల చేసే వ్యర్థాలను ఇంటర్నల్ రీసైక్లింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ స్థానికులకు భరోసానిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన దాంట్లో దాదాపు 670 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే 33% ఖచ్చితంగా బఫర్ జోన్ ఉండాలి, గ్రీన్ బెల్ట్ ఉండాలి. ఇందులో 220 ఎకరాల్లో 623 ఎకరాలు పోతే దాదాపు ఉన్నదంతా కలిపితే 1526 ఎకరాలు మాత్రం ఉంటుంది. దీని సామర్థ్యం దాదాపు 18.6 మెట్రిక్ టన్నులు. అంటే దీని ఉత్పత్తికి సంబంధించి నేను చెప్పడం కాదు, జీపీటీలో కానీ, గ్రోప్లో కానీ, లేదంటే మిగతా పర్యావరణానికి సంబంధించిన దాంట్లో దాదాపు ఈ స్టీల్ ప్లాంట్ కావాలంటే 8500 ఎకరాలు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకు కాదంటే దాదాపు 30 డిపార్ట్మెంట్లు ఉండాలి. 9 డిపార్ట్మెంట్లు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లుగా ఉంటాయి. ఆ 9 డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన దానిలో 1 కిలోమీటర్ నుండి 4 కిలోమీటర్లు ఉండాలి. ఎందుకంటే దాదాపు 2000 ఉష్ణోగ్రత ఉంటుంది. ఒకసారి ఒక డిపార్ట్మెంట్లో కానీ ప్రమాదం జరిగితే పక్క డిపార్ట్మెంట్లు అయితే మొత్తం బర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఈ నివేదికలో లేదు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గండికోటలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి, గండికోటలో కట్టినటువంటి ప్రాజెక్టుకి సుమారుగా 10 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. పోలవరం ఎడమకాలం నిర్మాణంలో 10 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం కాదు. కాబట్టి గౌరవనీయ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మొన్న మీరు మాట్లాడేటప్పుడు ఒక మహిళ మీ దగ్గరికి వచ్చి మాట్లాడారు ఎంఆర్ఓ ఆఫీసులో. ఆమె 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఇక్కడ ఇల్లు కోల్పోతున్నారు తుమ్మలపేటలో, ఇంకో దగ్గర ఇల్లు కట్టుకోవాలి. ఒక చిన్న ఆడపిల్లలతో ఒక మహిళ, భర్త లేనటువంటి ఒక మహిళ మీరు ఇచ్చినటువంటి 8,98,000 రూపాయలతో అక్కడ ఇల్లు కట్టుకోవడం ఈనాటి రేట్లను బట్టి సాధ్యం అవుతుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మీరు ఈ అభ్యర్థిని, నిర్వాసిత అభ్యర్థిని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి, గమనంలో తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దీంతో పాటుగా ముఖ్యంగా ఇళ్ళు కోల్పోయిన ఒక రకమైన సమస్య అయితే, ఇవాళ రాజీపేట కానీ, బుచ్చిరాజపేట కానీ, చందనాడ కానీ, అమలాపురం కానీ, డిఎల్పురం కానీ భూములు తీసుకున్నారు. మరి ఆ భూములను నమ్ముకొని వ్యవసాయ కూలీలు, దళితులు, మత్స్యకారులు, ఇతర పేదలందరూ కూడా ఆ గ్రామంలోనే నివసిస్తున్నారు. గండికోటలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి, గండికోటలో కట్టినటువంటి ప్రాజెక్టుకి సుమారుగా 10 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. పోలవరం ఎడమకాలం నిర్మాణంలో 10 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం కాదు. కాబట్టి గౌరవనీయ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మొన్న మీరు మాట్లాడేటప్పుడు ఒక మహిళ మీ దగ్గరికి వచ్చి మాట్లాడారు ఎంఆర్ఓ ఆఫీసులో.